యాక్టివిటీస్ అఖిల్ రెడ్డి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి అఖిల్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం. సో మొత్తానికి అయితే ఒక సోషల్ మీడియా వేదికగా స్టార్ట్ అయిన సిజేపీ పార్టీ అనేది ఇప్పుడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు వచ్చింది. సో ఎలా చూడాలి సార్? యువత తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని అనుకోవచ్చా? అవునండి, ఖచ్చితంగా. ముందుగా 20 మంది ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల పేరెంట్స్ అందరు కూడా పాదాభివందనాలండి. వాళ్ళ ప్రోత్సాహంతోనే, వాళ్ళ ఆశీర్వాదంతోనే ఇంత పెద్ద ఉద్యమం విద్యార్థులందరం కూడా చేయగలిగినాము. సో డెఫినెట్ గా ఇది ఒక చాలా మంచి పరిణామము. కేంద్ర ప్రభుత్వం కూడా ధన్యవాదాలు. అకౌంటబిలిటీ అనేది ఫిక్స్ చేసే ఒక దశలో అడుగులు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే అఖిల్ రెడ్డి గారు, భవిష్యత్తులో కూడా అంటే ఇలాంటి ఉద్యమాలు ఇంకా ఉధృతం చేసే అవకాశం ఉందా? ఇప్పుడు నీట్ పేపర్ లీకేజీ అంశాన్ని తీసుకొని ఇంత పెద్ద ఉద్యమం బాట పట్టారు. సో మొత్తానికైతే కేంద్ర మంత్రి అయితే రాజీనామా చేశారు. సో భవిష్యత్తును ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా అండి. ఎక్కడ ఏ తప్పు జరిగినా, ఎక్కడ ఏ తప్పు జరిగినా కూడా అకౌంటబిలిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇవాళ విద్యార్థులు అకౌంటబిలిటీ ఫిక్స్ చేసే ఒక ప్రాసెస్ లో ఒక ముందడుగు మాత్రం విద్యార్థులు ఖచ్చితంగా విజయం మాత్రం తప్పకుండా సాధించామని చెప్పి చెప్తాను. అలాగే మీరంటూ ఇప్పటివరకు చాలా మంది ఈ నీట్ పేపర్ లీకేజ్ అవడం వల్ల చాలా మంది చనిపోయారు. ఇందాక అభిజిత్ దీప్కే కూడా వాళ్ళ ఫోటోలు చూపెడుతూ వీరి వల్లే విజయం సాధించాము, వీరికే అంకితం చేస్తున్నామని కూడా ఒక భావోద్వేగమైన చెప్పారు. సో అంటే మున్ముందు ఇప్పుడు ఇందాక కేంద్రం కూడా కొన్ని సవరణలు తీసుకొచ్చింది చట్టంలో. ఆ చట్టం ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకోవచ్చు ఇలాంటి లీకేజీ ఘటనలు జరగకుండా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఆ కోల్పోయిన 20 మంది విద్యార్థుల ప్రాణాలని మనం తీసుకొని రాలేం, కానీ ఇంకొకరికి అన్యాయం జరగకుండా ఖచ్చితంగా మన అందరం కూడా మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనందరం కూడా ఒక అడుగు ముందుకు వేయొచ్చండి. విద్యార్థులందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా రిఫార్మ్స్ సంబంధించి కూడా 2-3 ప్రపోజల్స్ ఇచ్చినారు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో యాక్సెప్టెడ్ సమ్ ఆఫ్ దెమ్. అండ్ వాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైన ప్లాన్ తో దానిపైన ముందుకు వచ్చినారు. అది కూడా చాలా ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెల్కమింగ్ డెసిషన్. కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఖచ్చితంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నామండి. ఒక సోషల్ యాక్టివిటీస్ గా సిజేపీ పార్టీ చేసిన ఈ విజయంపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇది అందరికీ కూడా స్ఫూర్తిదాయకం అండి. ఇది ఒక విద్యార్థులే కాదు, ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, జర్నలిస్టులు, లాయర్లు, మేధావులు అందరు కూడా మాకు వెన్నంటే నిలిచారు కాబట్టి విద్యార్థులకు ఈ విజయం సాధ్యమైంది. ఇది దేశ ప్రజల యొక్క విజయం. అందరూ కూడా అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి. దీనికి ఇంత పెద్ద అన్యాయానికి ఎవరు బాధ్యత తీసుకోకుండా ఎలా అని చెప్పి అందరూ కూడా ముందుకు వచ్చారు కాబట్టి ఇది సాధ్యమైంది. రైట్, థ్యాంక్ యూ అండి అఖిల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. మొత్తానికైతే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. సిజేపీ పోరాటం లభించిందనే చెప్పాలి, ఫలించిందనే చెప్పాలి. విద్యార్థుల ఆందోళనలతో అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మనం చూస్తాం ఢిల్లీలో గత 5 రోజులుగా ఎంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో. ఒక సోషల్ మీడియా